శక్తిమంతుడైన దేవుడు, మహాగణుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని ప్రేమించి ఉదయకాల ఆరాధనలో సజీవ లెక్కలో ఉంచి తన నూతన కృపలను ఆనందించడానికి మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు ఒక్కసారి మనకు తెలిసిన వాక్యమే. నేను కొత్తగా ఏది చెప్పటం లేదు కానీ మరి ఒక్కసారి మనం స్మరణ తెచ్చుకుందాం. ఎందుకంటే ప్రతి ఉదయం ఆయన నూతన వాత్సల్యంతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తను నూతన కృపతో మనల్ని నింపుతా ఉన్నాడు. మనల్ని రోజు తన కన్న బిడ్డ కంటే ఎక్కువగా, అంటే తన ఏకైక కుమారుణ్ణి కూడా వెనుదీయక మన కోసము తనను బలిగా అర్పించడానికి కూడా వెనుతీయని అటువంటి గొప్ప దేవుడు మరొక్కసారి మన నిరీక్షణను, మన యొక్క విశ్వాసంను బలపరచడానికి ఈ వాక్యంతో మన అందరినీ మరొకసారి బలపరచాలని కోరుకుంటున్నాడని నాకు అనిపిస్తూ ఈ వాక్య ధ్యానం 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ 5వ వచనంలో ఏమైనా ఎంత చక్కగా ఉంటదంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నది. అంటే చింతించడం అన్నది కూడా మన జీవితంలో అనునిత్యం ఒక పార్ట్. ఈ కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు అంటాడు దేవుడు, మీరు ఏ దాని గురించి చింతించొద్దు. మీ డ్రెస్లో అంటే మీరు ఏం వేసుకుంటామని ఆలోచించొద్దు, ఏమి తింటారో అని ఆలోచించొద్దు. మీరు అడవి పువ్వుల కంటే శ్రేష్ఠులు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. వాటినే దేవుడు ఎంతో అందంగా పూలను దేవుడు తయారు చేసినప్పుడు, పక్షులను పోషించగలిగినప్పుడు, పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో అంటే నథింగ్ దే టుక్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్. అవి ఏ మాత్రం టెన్షన్ తీసుకో, ఇంతలో కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు అవి. అలాంటి వాటికే అవి పొద్దున లేస్తేనే మనం చక్కగా విన్నాం అనుకోండి, అవి దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాయి. వాటికి హోప్ ఉండదు. రేపు పొద్దున వాటికి వాటర్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ అవుతుందో తెలియదు. సమ్మర్ సీజన్ లో చాలా మంది బర్డ్స్ కి వాటర్ ఫెసిలిటీ ఇస్తా ఉంటారు. ఈ సిటీస్ లో ఇప్పుడు అది ట్రెండ్ అయింది. కొంతమంది గింజలు పెడతా ఉంటారు. సో వాళ్ళు ఏదో సమకూరుస్తున్నారు అనుకుంటున్నారు, కానీ దేవుడే వాటికి సమకూరుస్తాడని బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది. మన సర్వశక్తిమంతుడు ఈజ్ వెరీ క్లియర్ ఇన్ డీటెయిల్స్. ప్రతి డీటెయిల్స్ ఆయనకు తెలుసు. నా దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితంలో అయి ఉన్నాయంట. ఎంత క్లియర్ గా ఉంటదంటే, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మనం వెళ్తున్న ప్రతి యుద్ధం అయితేమి, మనం వెళ్తున్న ప్రతి చిక్కుముడులైతేమి, మనం వెళ్తున్న ప్రతి సమస్య అయితేమి, మనం వెళ్తున్నటువంటి ప్రతి సర్కమ్స్టాన్సెస్ అయితే ఏమి, మనం వేరే వాళ్ళతో చెప్పుకున్నవైనప్పటికీ, చెప్పుకోలేనివైనప్పటికీ, మనం ఆలోచించగలిగినవైనప్పటికీ, ఆలోచించలేని పరిస్థితులైనప్పటికీ, మన సామర్థ్యానికి మించినప్పటికీ, నా దేవుడు ఏమంటున్నాడంటే, మన సృష్టికర్త, మన పరమ తండ్రి, మన పక్షంన మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ టు డూ దిస్. ఆయన నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడంటే, ఆయన రాత్రి కూడా పడుకునే దేవుడు కాదు. ఆయన విశ్రమించే దేవుడు కాదు. ఆయన కునుకకుండా, నిద్రపోకుండా, నీవు నేను ఒక టైంలో అలసిపోయి పడుకుంటామేమో, కానీ మనం పడుకున్నప్పుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి కూర్చుచున్నాడు. అట్ ద డెడ్ ఎండ్ మనకు కొన్నిసార్లు నిద్ర లేని రాత్రులు మన జీవితాల్లో ఉండిండొచ్చేమో, కానీ నా దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? డోంట్ వరీ. నీ గురించి చింతించడానికి ఐ హ్యావ్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. మన గురించి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయిండొచ్చు. మన కో పార్ట్నర్ అవ్వండకపోవచ్చు, మన బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండకపోవచ్చు, మనకి సంబంధించిన ఏ ఒక్కరూ లేకపోయిండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ కన్సర్న్ అబౌట్ యూ. నీ చిన్న చిన్న డీటెయిల్స్, ఎంత డీటెయిల్స్ అంటే, నువ్వు ఎవ్వరికీ తెలియకుండా కన్నీరు కార్చినవన్నీ కవిలలో దాచుకోగలిగిన దేవుడు. మైన్యూట్ డీటెయిల్స్. అప్పుడప్పుడు మనం కొన్నిసార్లు కన్నీరు కార్చి, అందరూ అంటారు ఏడ్చి పెడితే లోపల ఉన్న బాధంతా వెళ్ళిపోతుంది అంటారు. మనం ఏడ్చి మన బాధను మనం మర్చిపోతామేమో, కానీ
నా దేవుడు ఆ కన్నిటిని కలెక్ట్ చేసుకొని దాన్ని హీ స్టోర్స్ ఇట్ యాజ్ ఎ సంథింగ్ ప్రెషియస్ లైక్ గోల్డ్. నా దేవుడు దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతాను. నీ హెయిర్ నంబర్ ఎంతో దేవునికి తెలుసు. ఈ రోజు ఎన్ని ఊడిపోతాయో మనం కొన్ని చూసి ఈ రోజు మర్చిపోతాం, రేపు మర్చిపోవచ్చు. కానీ గాడ్ ఈస్ కన్సర్న్ అబౌట్ ఎవ్రీ మైనర్ డీటెయిల్స్ అబౌట్ అస్. కొన్ని సందర్భాల్లో మనకు శక్తి చాలని సందర్భాలు ఉంటాయి. మనం ఏమి చేయడానికి తోచని సందర్భాలు ఉంటాయి. ఎవ్వరు మనకు దిక్కు లేదేమో అనిపించుకునే సందర్భాలు ఉంటాయి. కానీ దేవుడు మన నిరీక్షణకర్త ఏమంటున్నాడంటే, మనతో దేవుడు ఏమంటున్నాడంటే, డోంట్ వరీ, డోంట్ వరీ. మీరు చింతించడానికి వీల్లేదు. బికాజ్ ఐఎమ్ యువర్ ఫాదర్. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏమంటాం, డోంట్ వరీ, ఐఎమ్ దేర్. నేను నీకు ప్రొవైడ్ చేశాను, నేను నీకు సమకూర్చాను. నీకేమైనా సమస్య వస్తే నాతో చెప్పు, ఐఎమ్ దేర్ టు ఫేస్ ఇట్. ఒక ఫాదర్ గా మనం కొన్ని సందర్భాల్లో చెప్పగలుగుతాం. ఒక తల్లిదండ్రులుగా, ఒక తల్లిగా మనం అంటాం, నీకేం కావాలో చెప్పు, ఐ విల్ డూ దట్. వెన్ వీఆర్ సో గుడ్ టు అవర్ చిల్డ్రన్, హౌ గుడ్ దట్ గాడ్ ఈస్. ఎంత మంచి దేవుడు అంటే, నీవు నేను ఒకవేళ మన తల్లిదండ్రులు లేకపోయినా, మనకు చెప్పుకునేవారు లేకపోయినా, మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మన కోసం ఎవ్వరూ నిలవబడకపోయినా, ఆ సమస్య నిజంగా మనం మిస్టేక్ అయిపోయినా, ఈ రోజు ఏమంటాడంటే, డోంట్ వరీ, ఐ ఆమ్ దేర్ టు గివ్ యూ సొల్యూషన్. దావీదు మహారాజు యుద్ధ భూమిలో ఆ గొల్యాతును ఎదుర్కొనే దానికంటే ముందు సౌలుని గురించి చూస్తే, సౌలును సమూయేలు చూసినప్పుడు అనుకుంటాడు, అబ్బా ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఇట్లాంటి వారిని దేవుడు రాజుగా నియమించాడా అని సంతోషపడ్డాడు. సమూయేలు కళ్ళకు చూసినప్పుడు ఇట్ వాస్ ప్లీజింగ్ లుక్. అదే ఆయన అందరు ముందరు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన దాచబడి ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు అందరు అనుకుంటాడు ఆయన ఎత్తు కలిగిన మనిషి. అలాంటి రాజు వాళ్ళు చూసినప్పుడు చాలా సంతోషించినారు. కానీ గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు అతని కంటే ఆజానుబాహుడు, అతని కంటే ఎత్తైన వాడు ఈ గొల్యాతు వచ్చినప్పుడు, మొదటి సమయాలు 17లో హీ వాస్ టెరిఫైడ్, భయపడతాడు. ఆయన పోయి తన గుడారం దగ్గర, అంటే తను యుద్ధ భూమిలో యుద్ధానికి వెళ్ళడానికి ఆయనకు ధైర్యం చాలు. బికాస్ హీ డోంట్ నో హూ హిస్ గాడ్ ఇస్. ఆయనకు తన దేవుడు ఎవరో, తన గురించి చింతిస్తాడని ఆ దేవుని గురించి తెలిసి ఉన్నట్లయితే, ఆయన యొక్క నాయకత్వం క్షీణించింది. ఆ నాయకత్వం క్షీణించడం వల్ల ఒక హెడ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఏరియా ఆయన భయపడడం ప్రారంభించడాన్ని బట్టి అక్కడున్న సైనికులు భయపడతా ఉన్నారు. ఎవ్వరు ఆ యుద్ధంలో ముందుకే కదంటం లేదు. కానీ దావీదును దేవుడు తీసుకొని వచ్చినాడు. ఎవరికి ఖచ్చితంగా తెలుసు, నా దేవుడు ఒక బలమైన దుర్గము, ఆయన నామము చాలా గొప్ప నామము, ఆయన నామాన్ని ఆశ్రయిస్తే ఆయన ఎన్నడూ సిగ్గుపరచుడు అని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఎవరు? చిన్న దావీదు. తండ్రి కూడా గుర్తు పెట్టుకోవడానికి ఇష్టపడని ఆ చిన్న వ్యక్తిత్వం, కుటుంబ జీవితంలో కలిగిన దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను మన పరిస్థితులు ఎలాగున్నా, అది కొంచెమే ఉన్నా, ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు మన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఈ లోకపు వారం కాము, ఈ లోక సంబంధికులం కాము. ఎందుకంటే ఫిలిప్పి 3:20లో అంటది, మన పౌరస్థితి పరలోకమని ఉంది. నేను ఏదైనా ఎదుర్కొంటుండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఒక దేశం అంతా ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటుంది, గ్యాస్ ఫిల్లింగ్ జరుగుతుందా లేదా. ఇంకా ఈ హైదరాబాద్ లో అయితే కొన్ని ఏరియాస్ లో చూస్తే ఎర్లీ మార్నింగ్ గ్యాస్ సిలిండర్స్ పట్టుకొని లైన్ లో కూడా కొన్ని ఏరియాస్ లో నేను చూడడం జరిగింది. అంటే నేను అనుకున్నా, దేవుడు మన పరిస్థితి పరలోకంలో ఉంది కాబట్టి మనం ఎంత క్రైసిస్ లో ఉన్నా, గాడ్ ఈస్ గోయింగ్ టు సప్లై ఎవ్రీథింగ్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. కానీ అదే ఫిలిప్పి 4:6లో అంటాడు, దేని గురించి చింతించుకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మనకు ప్రాబ్లమ్స్ రావని కాదు, కానీ గాడ్ వాంట్స్ టు హియర్ అస్. ఆయన మన గురించి చింతిస్తున్నాడు, మన చింత యావత్తు ఆయన మీద వేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ దేవుడు మనతో ఇంకొకసారి మళ్ళీ మనతో ఏమని జ్ఞాపకం చేసుకుంటా అంటే, ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. నీతో నాతో సహవాసం కలిగి ఉండడానికి, నీవు తనతో మాట్లాడే మాటలు వినడానికి
ఆయన ఎంతగానో ఇష్టపడుతా ఉన్నాడు. కానీ దేవుడు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేనిని గూర్చి మనము చింతపడకూడదు, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థనను, విజ్ఞాపన చేత, కృతజ్ఞతాపూర్వకంగా, అంటే మన విజ్ఞాపన అంటే ఆర్ ఆస్కింగ్ అబౌట్ సంథింగ్ వాట్ వి డోంట్ హావ్. అంటే మన పరిస్థితులు ఏదైనా ఉన్నప్పటికీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఆల్వేస్ గివ్స్ థాంక్స్. ఎందుకంటే ఆయన ప్రైజ్ వర్తీ. ఆయన స్తుతించడానికి యోగ్యుడు. ఆయన మాత్రమే స్తుతికి మన ప్రతి పరిస్థితికి ఎలాగున్న దాన్ని తారుమారు చేయకుండా సర్వశక్తిమంతుడైన ఈ దేవుణ్ణి మనము స్తుతించడం ప్రారంభించాలి. అదే యెషయా గ్రంథము 55:9 ఉంటది. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం అనుకుంటా ఉంటాం, మార్తాలాగా మనం కూడా కొన్ని సందర్భాల్లో అంటాం, దేవా దేవా నేను విస్తారమైన పనులు చేస్తా ఉన్నాను, నాకు మరియని పంపించవా హెల్ప్ కి. మనం పక్కన వాళ్ళని అడుగుతా ఉంటాం. డోంట్ వరీ. మన పరిస్థితి ఏదైనప్పటికీ, మన విజ్ఞాపన ఏదైనప్పటికీ మనం ఆయన ముందు పెట్టినప్పుడు అవి ఎలా ఉంటాయంట, ఆయన మార్గాల వైపు మనల్ని నడిపిస్తాడు. ఆయన తలంపుల వైపు మనల్ని నడిపిస్తాడు. మన తలంపులు చిన్నవై ఉండొచ్చు. మార్త ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ కుకింగ్. కానీ దేవుడు ఆమెను సూపర్ న్యాచురల్ థింగ్స్ వైపు చూడడానికి, లాజరు మృతతుల్యమైన వాటిలో నుంచి కూడా జీవాన్ని తీసుకొని రాగల సర్వశక్తిమంతుడి వైపు ఆయన తేరి చూడడానికి మార్తను కూడా నడిపించాడు. ఒక మరియను మాత్రమే తీసుకోలేదు. మార్తను వదిలేయలేదు. అతడు దేవుడు ప్రేమించిన మార్త అని ఉంటుంది. గాడ్ ఆల్వేస్ లవ్స్ వాట్ ఎవర్ హూ ఎవర్ వి ఆర్. మనం వరల్డ్లీ థింగ్స్ లో మనం బిజీ అయినప్పటికీ దేవుడు మనను ఎక్కడ ఫర్సేక్ చేయడు. ఇదే మనం ఇదే తలంపులతో ఒక్కసారి మనకు తెలిసిన సంగతే 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయంకి వచ్చామనుకోండి. ఇది ఒక అద్భుతమైన విషయం. ఇక్కడ ఒక రాజైన యెహోషాపాతు ఈయన రాజ్యం చేస్తా ఉన్నప్పుడు ఈయన మీదికి మోయాబీయులు, అమోరీయులు దండెత్తొస్తారు. దండెత్తొచ్చినప్పుడు ఈయన ప్రేయర్ ఏంటంటే, ఆయన చాలా భయపడిపోతాడు. ఆయన చుట్టూ సిరియా వైపు నుంచి కూడా ఇంకా అందరూ యుద్ధానికి సమకూర్చబడినప్పుడు ఈయన ఏమంటాడంటే, అదే అధ్యాయము 20 అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, మాకు శక్తి చాలదు దేవా, ఏమి చేయడానికి మాకు తోచడం లేదు దేవా, నీవే మా దిక్కు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆయన స్ట్రాటజీ ఆలోచించినాడు, ఆయన ప్లాన్స్ ఆలోచించినాడు, ఆయన శక్తిని ఆలోచించినాడు, ఆయన ఏమేమి చేయగలుగుతాడో అన్ని ఆలోచించినాడు. కానీ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ టు ఫెయిల్. ఫస్ట్ అంటే ఫిజికల్ గా థింక్ చేయడం ప్రారంభించినాడు. కానీ దేవుడు ఆయన ఇంకా లాస్ట్ కి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడంటే, నీవు తప్ప నాకు దిక్కు లేదు అని ఈ స్ట్రాటజీకి వచ్చి దేవుని దగ్గర ఉపవాస దినాన్ని ప్రకటించి కూడి దేవునితో మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ దేవుడికి గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవా, వాట్ ఎవర్ ద ప్రాబ్లం వీఆర్ సరౌండెడ్. మేము ఏ ప్రాబ్లంలో అయితే 6వ వచనంలో ఏమని చెప్తాడంటే, నీవే పరాక్రమం గల దేవుడవు, నీవే అన్యరాజులను ఏలే దేవుడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకా జ్ఞాపకం ఏమని చేస్తున్నాడంటే, నిన్ను ఎదిరించడానికి ఎవరికి నీ బలము చాలదని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చాలా 3 థింగ్స్ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు. నువ్వు పరాక్రమం కలిగిన దేవుడవు, బాహుబలం కలిగిన దేవుడవు, అన్య రాజులను ఏలే దేవుడవు, నిన్ను ఎదిరించడానికి ఎవ్వరికి బలం చాలదు. నా పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆయన పరాక్రమం కలిగిన దేవుడు, ఆయన బాహుబలం గల దేవుడు, ఆయన ఎదిరించడానికి ఎవరికి బలం చాలదు. ఇంకొకటి, ఆయనే ఆకాశం అందున దేవుడై ఉన్నాడు. అట్టి దేవుని మనము సేవిస్తున్నాం. అట్టి దేవుడి దగ్గర మనం 8వ వచనంలో చూస్తున్నట్లయితే, అక్కడే అతడు ఎదుర్కొంటున్న శ్రమల గురించి చెప్తా నీ ఎదుట నిలవబడి మా శ్రమలను నీకు మొరపెట్టిన అంటే మా ప్రాబ్లమ్స్ ఎవరి ఎదుటనో మనం చాలా మంది డిస్కస్ చేస్తా ఉంటాం. ఏదో వాళ్ళు 1% హెల్ప్ చేస్తారనో, ఓ 10% హెల్ప్ చేస్తారనో, వాళ్ళు మనల్ని హెల్ప్ చేసేదానికంటే మనల్ని 10 మందిలో పోయి చెప్పడానికి చాలా బాగా ఈజీగా యూజ్ చేస్తా ఉంటారు మన బలహీన లక్షణాలు,
మనల్ని బలపరుస్తారు అనే వాళ్ళు మనల్ని డిఫేమ్ చేస్తా ఉంటారు. మన బలహీనతను 10 మందికి చెప్తా ఉంటారు. కానీ నా దేవుని దగ్గరికెళ్ళి మన శ్రమలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఏమైతదంటే 10వ వచనంలో మనం చూస్తే ఆయన యుద్ధంలో యుద్ధము ఇగో దేవా మేము వెళ్లి వాళ్ళతో యుద్ధం చేద్దాం అనుకున్నా, నువ్వు యుద్ధం చేయలేదు. యూ ఆర్ అవర్ నీవే మా రోల్ మోడల్. నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా వెళ్ళినాను దేవా. అట్లా వెళ్ళినాం దేవా. వి ఆర్ నాట్ ఇన్ ద ట్రబుల్ బికాస్ అదేదో మేం చేసినామని ఇక్కడ చెప్పటం లేదు గాని యెహోషాపాత్ అంటున్నాడు, దేవా నువ్వు వాళ్ళని చంపొద్దన్నావు. ఈ అమోనీయుల్ని, మోయాబీల్ని చంపొద్దన్నావు. నీ కోసం మేము అది అలౌ చేసాము. వాళ్ళని మేము చంపలేదు కానీ అంటే నువ్వు చెప్పినట్లు మేము చేసాము. 11వ వచనంలో ఏమనంటదంటే వాళ్ళని మేము తోలివేయలేదు. ఎందుకంటే నువ్వు చెప్పావు వాళ్ళని చంపొద్దన్నావు. మేము తోలివేయలేదు. కానీ వాళ్ళేం చేస్తున్నారు, ఇప్పుడు మాతో యుద్ధానికి వస్తా ఉన్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏందంటే మేము నిన్ను ప్లీజ్ చేయడానికి వి స్టార్టెడ్ మనం అనేక సందర్భాల్లో దేవా మేము చాలా ఏరియాస్‌లో మేము కన్ఫర్మ్ అయినాం. మేము చాలా ఏరియాలో మమ్మల్ని మేము రిఫైన్ చేసుకున్నాం. మేము చాలా ఏరియాలో మైండ్ ఆఫ్ క్రైస్ట్‌లోకి వచ్చాం. అయినప్పటికీ సమస్య వస్తా ఉందా? బట్ స్టిల్ టాక్ టు గాడ్. ఆ శ్రమ దేవుని మాట విని ఇలా వచ్చింది. దేవుడు మాకు సహాయం చేయడం అనడానికి లేదు. అలాంటి సందర్భమై ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పినట్లే వాళ్ళు అమోనీయులు, మోయాబీల మీదకి యుద్ధంకి పోలేదు. దేవుడు చెప్పినట్లే వాళ్ళని వదిలేసినప్పటికీ వాళ్ళు యుద్ధ పంక్తి కూర్చుని వాళ్ళకు ఎటూ తోచని దిక్కులేని స్థితిలో వాళ్ళను పెట్టినప్పటికీ వారికి ఒక దిక్కు ఉన్నాడు. శ్రమలో వారికి మొరపెట్టడానికి ఒక ఆశ్రయదుర్గం ఉన్నాడు. వారిని గురించి ఆలోచించడానికి ఒక దేవుడు ఉన్నాడు. బలం కలిగిన దేవుడు ఉన్నాడు. ఈయన వారి పక్షాన యుద్ధం చేయడానికి మొదలుపెట్టాడు. అక్కడున్న అహాజీయేలు అను ఒక లేవీయుడైన యాజకుడి మీదికి ఈ ఆత్మ దిగిరాగా దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. 17వ అధ్యాయంలో ఏమని ఉంటదంటే 17వ వచనంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు భయపడొద్దు, చెడియొద్దు, కానీ యుద్ధం చేయొద్దు. కానీ మీరేం చేయాలా? వారి మీదకి పోవాలా. యు షుడ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. మనం యుద్ధ భూమిలో ఖచ్చితంగా నిల్చోవాలా. దేవుడు ఆ ఘనత నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. మనం అనేక సందర్భాల్లో అనుకుంటాం, దేవా నేను రాలేను, నేను వాళ్ళని ఎదుర్కోలేను, నేను వాటిని చేయలేను. నన్ను దేవుడు ఏమన్నాడంటే ఫియర్ నాట్, ఫియర్ నాట్. దేవుడు నన్ను ఆ గ్యాప్ లో నిల్చోబెట్టాలనుకుంటా ఉన్నాడు. చివరికి మనం ఇక్కడ 22వ వచనం, ఈ స్టోరీ మనకు అందరికి తెలుసు కాబట్టి చాలా త్వరగా ముందుకు వెళ్తా ఉన్నాను. 22వ వచనంలో ఏమని ఉంటదంటే 22వ వచనంలో మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులేరి. వీళ్ళందరూ ఎవరినో చంపడానికి వీళ్ళొచ్చారు. వాళ్ళ కోసం మాటుగాండ్రను దేవుడు ముందరనే పెట్టాడు. ఈ మాటుగాండ్రను మళ్ళీ వీళ్ళు ఏం చేసినారంట 24వ వచనంలో ఒకరు చంపుకుంటూ మొదలు పెట్టారంట. వీళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేలుల అంటే ఈ సైన్యానికి దేవుని ప్రజలకు అంటే దేవుని నామం ఎరిగిన వారికి అగెయిన్స్ట్ గా ఒక ట్రూప్ వచ్చింది. వీళ్ళని దేవుని ప్లాన్ ప్రకారం వదిలేసామని యెహోషాపాత్ చెప్తా ఉన్నాడు. దిక్కులేని స్థితికి వచ్చారు. అయినప్పటికీ దేవుడు ఏమన్నాడు, డోంట్ వరీ, మీరు నిల్చోవాలి అంతే. మీరు నిల్చోవడం ప్రారంభించినప్పుడు వీళ్ళు యుద్ధ భూమిలోనికి వాళ్ళని ఇంకా ఎదుర్కొనలేదు గాని అంతకంటే ముందే దేవుడు స్ట్రాటజీ స్టార్ట్ చేసినాడు. నేను మీతో వస్తా ఉన్నాను అన్నాడు. ఇంకా ఆయన ప్రజలతో బయలుదేరుతా ఉన్నాడు. వీళ్ళు స్తుతిస్తా ఉన్నారు అంతే. వాళ్ళు వెళ్ళే టైంకంతా అక్కడికి పోయేసరికి మాటుగాండ్రు పోయి యుద్ధం చేసినారు. ఆ మాటుగాండ్రు మళ్ళీ అక్కడితో వాళ్ళు ఆగలేదు. ఒకరినొకరు చంపుకున్నా అంట. నో వన్, ఇంక అక్కడ తిరిగి చూస్తే ఒక్కరు కూడా బ్రతికిలేరు. అందరూ శవాలై కనిపించారు. ఒక బెరాకా లోయ అనుభవాన్ని అనుభవించారు. అక్కడికెళ్తే వాళ్ళు 3 రోజులు శవముల మీద ఉన్న బంగారాన్ని వాళ్ళు తీసుకున్నట్లు మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు వాళ్ళ శత్రువుల మీద వారికి జయాన్ని అనుగ్రహించినాడు. ఇంకా ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే 29వ వచనంలో ఏమంటదంటే ఇజ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారి మీదికి వచ్చెను.
నాట్ ఓన్లీ ఇజ్రాయెలైట్స్ మాత్రమే చూడలేదు కానీ, ఇంకా ఎవరు వింటా ఉన్నారంట తెలుసా? ఇజ్రాయేలీల ప్రజలు గాదు విన్నది, పక్కనున్న శత్రువులు వింటున్నారంట. వీళ్ళ పక్షంగా దేవుడు చేస్తా ఉన్నాడని. వారందరూ వినగా దేవుని భయం వారికి కలిగిందంట. ఇంకా కిందికెళ్తే ఏమనుంటదంటే, యెహోషాపాతు 30 వచనం. యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. మనకిప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, మనకు కొన్ని సందర్భాల్లో మనం చింతించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, దేవుడు మనతో అంటున్నాడు. దేవుడిచ్చే విజయం ఎలా ఉంటదంటే తెలుసా? నీ శత్రువులకు అది భయం కలిగిస్తా ఉంటది. 28వ ద్వితీయోపదేశ కాండం 28లో ఉంటది. శత్రువు మన మీదకి ఒక దారిలో వస్తే 7 దారుల నుంచి మన ఎదుట నుంచి పారిపోతాడు. ఎందుకంటే మనకు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడంటే, మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం చింత యావత్తు ఆయన మీదికి వేసినప్పుడు, ఆయన మనలో కార్యసాధకం చేసే తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఎఫెసీయులు 3:20 ప్రకారం. ఇంకా ఎలాంటి దేవుడంట? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఏవి ఆయన సిద్ధపరిచాడో అవి మన కంటికి కనపడవు. మన చెవికి వినపడవు. మనుషు హృదయంకు గోచరం కానివి. చాలా గొప్పవి. మనకు నెమ్మది కలిగించేవి. యెహోషాపాతైతే రాజైతే నిమ్మలంగా ఉండేనంట. ఆయన రాజ్యం. ఆయనతో పాటు ఆయన రాజ్యం, ఆయన ప్రజలందరూ 30 వచనంలో ఉంటది. నిమ్మలముగా ఉండెను. ఇంకా ఆయన దిక్కు తోచని స్థితిలో నుంచి ఆయనకెలా ఉన్నాడు? ఆయనకొక దిక్కు ఉన్నాడు అని ప్రజలు తెలుసుకొని, దేవుని భయము శత్రు రాజుల మీద కలిగించిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, మన పౌరస్థితి పరలోకముంది. మన హెల్ప్ ఈ లోకంలో ఎవ్వరు చేయకపోయినా, అందరూ మనకు అగేన్స్ట్ వచ్చిన నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవ్రీథింగ్ హాస్ బీన్ ఫినిష్డ్. క్రాస్ లో ఆయన అన్ని ముగించినాడు. అది ఆరోగ్యమైనప్పటికీ, అది ఎలాంటి సమస్య అయినప్పటికీ, ఎలాంటిదైనప్పటికీ, నా దేవుడు సర్వశక్తిమంతుడు. మనకు నెమ్మది కలిగించే దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు, శ్రమలు తోడైన దేవుడు, మన చింత యావత్తు భరించగలిగిన దేవుడు, మన విజ్ఞాపన వినగలిగిన దేవుడు, మన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్థుతులుగా మార్చగలిగిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కొరకు నిలవబడిన దేవుడు, మన ముందుండే దేవుడు, మనకంటే ముందుగా సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. మనం అక్కడ వారు యుద్ధ భూమికి యుద్ధం చేయడానికి వెళ్ళరు గాని, వారు సమకూర్చుకోవడానికి వెళ్ళారని తర్వాత తెలుస్తుంది. బెరాకా లోయ అనుభవం. అట్టి అనుభవాలను దేవుడు మన జీవితంలో స్థిరపరచునుగా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా దేవునికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్